యూరినరీ ఇన్కాంటినెన్స్ ని నిర్లక్ష్యం చేస్తే వచ్చేటువంటి అదర్ కాంప్లికేషన్స్ ఏంటి? యూరినరీ ఇన్కాంటినెన్స్ ని మనం అలానే వదిలేస్తే చాలా కాంప్లికేషన్స్ అనేవి చూస్తామండి. దాంట్లో మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఇస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ప్రతి ఒక్కరు కొంచెం యూరిన్ లో మంట రాగానే నాకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటారు, వాళ్ళే దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసుకుంటారు. కానీ ఇంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎంత అదో అది అంత హార్మ్ఫుల్ కూడా అండి. ఈ యూరిన్ లీక్ అయ్యి దాంట్లో ఫస్ట్ బ్యాక్టీరియాలు, ఫంగల్ ఇలా వచ్చేసి చాలా ఇన్ఫెక్షన్స్, వాళ్ళు ఎలా అంటే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా యూరిన్ లీక్ అయ్యి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, వెట్ క్లోత్స్ అలానే ఉండడం వల్ల జెనైటల్ ఏరియా మొత్తం కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, అది థైస్ కి స్ప్రెడ్ అయ్యి అలా ఎక్స్టెండ్ అవ్వడము, వాళ్ళకి ఇచ్చింగ్ రావడం, ఆ ఇచ్చింగ్ తో బాడీ పైన కూడా స్క్రాచ్ చేయడం వల్ల అదర్ డెమటలాజికల్ ఇష్యూస్ కూడా రావడము, అండ్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం. ఎందుకంటే ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కూడా యూరిన్ లీక్ అవుతుందేమో అన్న భయానికి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిక్రీజ్ అవ్వడం, ఆ వెట్ క్లోత్స్ తో నలుగురిలో తిరగలేము, ఆ ప్రాబ్లం ఎవరికి చెప్పలేము అని డిప్రెషన్ లోకి వెళ్ళడము, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. యూజువల్లీ చెప్పాలంటే అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి చాలా మంది ఇంకా నేను ఈ ప్రాబ్లము అంటే నలుగురు నవ్వారనో అలా సూయిసైడల్ టెండెన్సీస్ కూడా వీళ్ళలో చాలా కామన్ గా పెరిగిపోతూ ఉంటాయి. ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ లో మనం చూసేది డైపర్ ర్యాషెస్ ఎక్కువ అండి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వేస్తాము ఆ డైపర్, ఆ యూరిన్ తో ఫిల్ అయినప్పుడు వాళ్ళకి ర్యాష్ వచ్చింది అని మనం క్రీమ్ అప్లై చేస్తాము, వదిలేస్తాము, అండ్ నెక్స్ట్ విల్ నోటీస్ ఓకే ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ డైపర్ ర్యాష్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని వాళ్ళకి డైపర్స్ మాన్పించేసి పాటీ ట్రైనింగ్, యూరినరీ ట్రైనింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం. అదే పెద్దవాళ్ళలో కనిపించేసరికి ఇట్ ఈస్ డిఫికల్ట్. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఇంకా ఇంతే అని ఆ డైపర్స్ వేసుకొని, లేదా అర్జీలో వాళ్ళు అక్కడికి వెళ్ళే వరకు కంట్రోల్ చేసుకోలేదు, ట్రావెలింగ్కి వెళ్ళే వరకు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేదు, సో డైపర్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ డైపర్స్ వల్ల డైపర్ ర్యాష్ అవ్వడము, ఆ ర్యాష్ వెజైనల్ ట్రాక్ట్ లోకి వెళ్ళి వాళ్ళకి ఈ సర్వీసైటిస్ అలాంటి సమస్యలు కూడా మనం చాలా సాధారణంగా చూస్తాం.